హాయ్ అండి, ఈరోజు దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని పావు కేజీ మినపప్పును వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మన చేతితో పట్టుకుని వేడి ఉంటే సరిపోతుంది, తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే కడాయిలో పావు కేజీ మినపప్పుకి 1/2 కేజీ రేషన్ బియ్యాన్ని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పావు కప్పు పచ్చిమిరపప్పు, పావు కప్పు అటుకులు, కొంచెం మెంతులు వేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మొత్తం పిండిని జల్లించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిల్లులో కూడా ఆడించుకోవచ్చు. ఇక జల్లించుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు మన దోశ పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ దోశ పిండితో దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. 1 కప్పు దోశ పౌడర్ తీసుకొని అందులో సాల్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని ఒక నైట్ అయితే నానపెట్టుకోవాలి. మర్నాడు ఉదయానికి పిండి అనేది చూడండి పులిసిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న దోశ పిండితో దోశలు పోసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే మన దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఈ పౌడర్ అనేది బ్యాచిలర్స్కి, హౌస్ వైఫ్స్కి, అలాగే జాబ్స్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది.